కప్పల్లారా, ఇవాళ మనం మీ సీతప్ప భయం కాస్త పోగొట్టాలి. రావే బొప్పాస్కాయ రా. రమ్మని కబుర్ చేసావంటే ఏంటి? ఏం లేదు, ముద్దొచ్చే నీ ముఖాన్ని ఒకసారి చూద్దామని, సరదాగా ఓ ఆట ఆడుకుందామని. ఏమాట? చెప్తానుండు. నువ్వు కళ్ళు మూసుకుంటే ఒక్కొక్క వస్తువు నీ చేతికిస్తాను, చూడకుండా అదేమిటో నువ్వు చెప్పాలి. కళ్ళు మూసుకో. చేయబట్టు. ఇదే పువ్వు చెప్పుకో చూద్దాం. సంపంగి పువ్వు కాదు, బంతి పువ్వు కాదు, గులాబీ పువ్వు కాదు, మందార పువ్వు. కరెక్ట్. మళ్ళీ కళ్ళు మూసుకో. ఇదే కాయ చెప్పుకో చూద్దాం. తొక్క లేదు కనుక ఇది తొక్క ఒలిచే కాయ మాత్రం కాదు. జామకాయ కాదు. పద్ధతి చూస్తుంటే మామిడికాయలా ఉంది. మామిడికాయ నాకు ఇష్టం. ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకో. ఇదే నీకు అగ్ని పరీక్ష. ఇందులో పాస్ అయ్యావనుకో ఇక అంతే. త్వరగా చేతిలో పెట్టే చెప్పేస్తాను. కళ్ళు మూసుకున్నావు కదా, చెప్పు. చల్లగా ఉంది, మెత్తగా ఉంది, అప్పుడే పిండి అయి ఉంటుంది. కాదు. చలివిడి ముద్ద. కాదు. కదులుతున్నది కాబట్టి రబ్బర్ బంత్ అయి ఉంటుంది. ఏం భయలేదు, అది వెళ్ళిపోయింది. ఇంతసేపు అది నీ చేతిలోనే ఉంది. ఏమన్నా చేసిందా నిన్ను? పైగా నువ్వే దాన్ని డొక్కలో పొడిచి చేత్తో బిసికి ఇబ్బంది పెట్టావు. నిజమే, నేను నొక్కినా నన్నేం చేయలేదు. పాపం పిచ్చి ముండా. మరి అదంటే నీకెందుకు భయం? సీత, ధైర్యం అనేది మనిషికి ప్రాణం లాంటిది. ఏ తప్పు చేయనప్పుడు, ఎవరికీ అన్యాయం చేయనప్పుడు మనం ధైర్యంగా బ్రతకాలి. ఆ ధైర్యం నీకు లేకపోబట్టే కదా ఆ దుర్మార్గుడు నిన్ను భయపెట్టాడు. నిజమే రాము. వాటి నుంచి నువ్వు దేనికి, ఎవరికి ఎప్పుడూ భయపడకూడదు, సరేనా? పద. మరేమాటన్నారండి గోవిందయ్య? అన్నట్టయ్యా, మరి ఏ 2-3 సంబంధాలు తెమ్మన్నానా? ఒక్కగానొక్క సంబంధం దేవయ్యా అన్నాను. రోజులు గడిచిపోతున్నాయి. కూతురు వారి సంబంధం అంటాడు, బరి తెగించిన వారి సంబంధం అంటాడు. ఇలా మాటలు చెప్పడమే తప్ప ముహూర్తం పెట్టించలేకపోయాడు. అట్లాగేనండి, ముహూర్తం పెట్టిస్తానండి మంచి సంబంధం చూసి. దానికి టైం కలిసి రావాలి మరి. ఒరే పావులోడా, ఇవ్వదా ఈ 10 రూపాయలు ఉంచుకో, నీ చెప్పాను. వెళ్ళిపో. 10 నిమిషాలు చూడండి, ఒక గొప్ప తమాషా జరుగుద్ది. కడుపులు చెక్కలైపోయేటట్టు నవ్వుకుంటారు. ఏమేమే ఈ చింత పిక్కల వీర వెంకట ఉగ్ర నృసింహ నరసరాజుతోనే ఆటలాడతావటే. ఆడవే. జాగ్రత్త, కదిలేవా కాటేస్తుంది, మెదిలేవా మీదకి పాకేస్తుంది. సరదాగా ఓ ముద్దిచ్చే పావుంది ఇచ్చేస్తా. అలా ఉంచే బావా, తీసేకి బావా. సాటి ఆడదాని తోబుట్టులా మర్యాదగా చూడని మనిషి పశువుతో సమానం రా. ఒంటరి ఆడదాని నడివీధిలో నవ్వులు పాలు చేసే మనిషి తనే అబ్బాస్ పాలవుతాడని గుర్తుంచుకో. ఏమిటి అంత ధైర్యం వచ్చిందే నీకు? నన్నే ఎదురిస్తున్నావు? తప్పకుండా ఎదిరిస్తుందిరా. ఒక్క సీతే కాదు, పేదవాళ్ళంతా కూడా నిన్ను ఎదిరిస్తారు. అప్పులు ఇచ్చాం కదా అని వాళ్ళ ఆస్తులను దోచుకుని రక్తాన్ని తాగాలని చూసే నిన్ను వాళ్ళు ఎప్పుడూ క్షమించరు. తలిచీమల చేతిలో చిక్కి పాము చచ్చినట్టు పేదలందరి శక్తి ఏకమై నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు దారుణమైన చావు చేస్తావు. సీత, 10 మందిలోనూ ఆడదాన్ని అవమానించిన వాడికి ఆ మనుషుల ముందే బాగా బుద్ధి చెప్పు. జీవితంలో మరే ఆడదాన్ని కన్నెత్తి చూడకుండా గట్టిగా బుద్ధి చెప్పు.
నీకు పౌరుషం అంటూ ఉంటే సిగ్గుతో చావాలి, లేదా చావు దెబ్బతిన్న పాములా తల ఉంచుకు బతకాలి. నీకు ఏది నచ్చితే అది చెయ్యి. పద సీత. అవమానం అవమానం. ఆడదాని చేతిలో పరాభవం. ఒకనాడు మొహం మీద మచ్చలు, మరొక నాడు పాడుపడ్డ మేడలో గుద్దులు, ఈ వేళ మొహం మీద ఉమ్ములు. చిచి 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 చిచి. తిరుపతి, మండుతున్న మంటల్లో మంచి నెయ్యి పొయ్యకు. చూస్తా ఉండు, ఆ రాముడుగాడు ఊళ్ళో లేని సమయం చూసి ఆ సీతముండకి ఎలాంటి గతి పట్టిస్తానో చూడు. నలుగురు దాని మొహాన ఉమ్మెయ్యాలి. ఆఖరికి అదంటే నెత్తిన పెట్టుకుని ఆ రాముడుగాడు కూడా పట్టణం నుంచి తిరిగి వచ్చి కాండ్రించి దాని మొహాన ఉమ్మెయ్యాలి. అప్పుడు నా మనస్సులో పగ చల్లారుతుంది. అమ్మాయి సీత, పట్నంలో ఉన్న మా అక్కకు పెద్ద జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చిందట. నన్ను రమ్మని కబురు వచ్చింది. నేను వెళ్ళాలి. మా పిల్లలిద్దరూ చిన్నపిల్లలు ఒంటరిగా పడుకోలేరు. ఇవాళ రాత్రికి వాళ్ళకి సాయంగా పడుకున్నావంటే తెల్లారు 6 గంటలకల్లా వచ్చేస్తాను. అలాగే పిన్ని, నువ్వు వెళ్ళు. వస్తానమ్మా. ఎవడు ఎన్ని చెప్పినా సరే ఆ పిల్ల అటువంటిదంటే నేను నమ్మను. ఆ పిల్ల ఎటువంటిదో నాకు తెలుసు, మా బావ ఎటువంటిదో నాకు తెలుసు. ఇదిగో, ఏమిట్రా భీముడు, ఏమిటి గొడవంతా? ఏం లేదమ్మా, లోపల మా అయ్యగారును ఆ సీతమ్మ కలిసి నువ్వా? నేనే. ఏం భయం లేదు, పడుకో. ఛీ! మా పిల్లలకు సాయంగా పడుకోమని సీతమ్మకు నేనే చెప్పాను. నిప్పులాంటి దాని గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను సహించను. అదిగో వస్తుందిగా, అడగండి, ఆవిడే చెప్తుంది. ఇదేమిటి సీతమ్మ, నీ గురించి వీళ్ళందరూ తలో రకంగా చెప్తున్నారు. ఏమని? అయ్యయ్యో, ఇదేమిటి సీత, మొదటిసారే దొరికిపోయాం. నేను వస్తా. ఇప్పుడేమంటావమ్మా దమయంతమ్మ? మీ సీత మీద నిప్పు పొయ్యి కుంపటి అన్నావుగా, ఇప్పుడేమంటావు? ఓసి నీ దుంపదేగా, నిప్పులాంటి దానివి మంచి కుటుంబంలో పుట్టిన పిల్లవని మా పిల్లలకు సాయంగా పడుకోమంటే ఇలాంటి బజార్ పనులన్నీ చేస్తావా? గారు, నా గురించి అది నీచంగా మాట్లాడకండి. నేను కళ్ళు తెరిచేసరికి నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఆ దుర్మార్గుడు. చాలే ఊరుకోవమ్మా, రంకు నేర్చింది బొంకు నేరవదా అని నేను కళ్ళారా చూసా కూడా కట్టుకోవడం అనిపిస్తాయేంటి? మొదట్లో నేను నమ్మలేకపోయాను. అది పాడు పని చేస్తూ దొరికిపోయినప్పుడు చూసిన ఊరంతా కోడై కూసింది. అది ఇట్టడిదని తెలియక ఈ ఇంటికి కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాను. అది పాపిష్టి పని చేసిందని తెలిసాక నేను తలకాయ ఎత్తుకుని ఊళ్ళో తిరగలేకపోతున్నాను. సీత, నువ్వు తప్పు చేశావంటుంది ఈ పల్లె. నువ్వు తప్పటడుగు వేశావంటుంది ఈ పల్లెలోని ప్రతి ఇల్లు. నువ్వు అవసరానికి ఒక దౌర్భాగ్యుడితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నావని, అందుకే నీ ముఖం చూడొద్దని, నీ ఇంటి గడప తొక్కొద్దని మా నాయనమ్మ చెప్పింది. సీత, ఇప్పుడు నేను దాటి వచ్చిన ఆ గడప ఓ ఆలయ ద్వారం అని, ఇప్పుడు నేను అడుగుపెట్టిన ఈ ఇల్లు ఓ పవిత్ర మండపం అని, ఇక్కడ కొలువున్న సీత ఓ పునీతమైన దేవతని వాళ్ళెవరికీ తెలియదు. నాకు నా మనసుకు మాత్రమే తెలుసు. సీత, రాము,
ఊరుకో సీత, ఊరుకో. నాటకం ఆడించి నలుగురు చేత నిన్ను నానా మాటలు అనిపించింది ఆ నరసరాదేనని నా నమ్మకం. వాడికి బుద్ధి చెప్తాను.